బాబు సలీం కూడా తీసేసి ఏ పండుగ బాబు 160 ఈ వార్డులో మొత్తం ఎన్ని హౌస్ ఉంటున్నారు? 400 అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు సరే 340 అదే 340 అంటే ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చింది హౌస్ హోల్డ్స్ అంటే రేషన్ కార్డ్స్ బెనిఫిషియర్ అదేనా? ఓకే మనకి కాదు హౌస్ హోల్డ్స్ అంటే ఇంటి నెంబర్లు పరిగణలో తీసుకుంటున్నారా రేషన్ కార్డు పరిగణలో? అదే అదే రేషన్ కార్డు కాకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు సాధారణంగా ఏం చెక్ వస్తుంది వాళ్ళంటే డిమాండ్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎక్కువ. తర్వాత ఈ అసలు పెన్షన్ రాను ఉంటుంది 2500 మహాలక్ష్మి దానికి ఎక్కువ ఉంటుంది. ఏదో పెన్షన్ వచ్చేళ్ళకి ఎట్లా 4000 ఆటోమేటిక్గా వస్తాయి. ఏ పెన్షన్ రాను వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు వస్తారు గ్యాస్ అప్లికేషన్ తీసుకున్నారు ఏమి ఎవరా ఇదొకటి దీని వాళ్ళకి ఇంజక్షన్ దొరికిందా? లేదు సార్ ఫస్ట్ నోటీస్ రావడమే అదే ఈ సూట్లో వాళ్ళకి ఇంజక్షన్ దొరికిందా అంటున్నా. దశాబ్ద కాలం కాలయాపన చేసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ఎదుగుతుందో గృహలక్ష్మి అని చెప్పిన కొన్ని మంజూరీ పత్రాలు కల్పింప చేయబడినప్పటికీ వాటికి సంబంధించి మార్కౌట్ చేయడానికి అసలు హౌసింగ్ శాఖనే లేకుండా ఆ స్కీమ్ కూడా ఏదైతే 3 లక్షల రూపాయలకే పరిమితం అయి ఉండడంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హౌసింగ్ కార్యక్రమం 5 లక్షల రూపాయలతో అమలు చేయాలని చెప్పని తలపెట్టడం దానికి సంబంధించి ఇలా ముఖ్యంగా ఏదైతుందో ప్రభుత్వం అమలుకి తలపెట్టి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ రేషన్ కార్డుతో ముడిపెట్టబడి ఉంటుంది. బిలో పవర్టీ లేని రేషన్ కార్డు గడిచిన దశాబ్ద కాలం కింద అసలు రేషన్ కార్డుల ప్రక్రియనే కనుమరుగైపోయింది. అటువంటి బిలో పవర్టీ లేని అర్హత సూచించేటువంటి కొలబద్ధత పద్ధతిలో వైట్ రేషన్ కార్డు సంబంధించి జారీ కొరకు కూడా వీళ్ళ విజ్ఞప్తులు స్వీకరింపు చేయబడే విధంగా ఇవన్నీ కూడా ఏదైతుందో ప్రజానీకానికి అధికారులను అందుబాటులోకి తెచ్చే విధంగా ఉన్న 28 డిసెంబర్ నుండి మన 6th వరకు ఏదైతున్నదో ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. ఈ విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించి వారి అర్హతకు అనుగుణంగా ఏదైతున్నదో ఇవాళ గ్యాస్ సిలిండరే కానీ గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తే కానీ ఇవాళ పెన్షన్ సంబంధించి కూడా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ 2016 పెన్షన్ కూడా 4000 చేయాలని చెప్పి సంకల్పించే ప్రభుత్వం. దానికి సంబంధించి కానీ అట్లాగే ఏ పెన్షన్ పొందే అవకాశం లేనటువంటి ఒక ఆడబిడ్డను గృహిణుడు ఎవరున్నా కానీ వారికి 2500 పెన్షన్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా ఇవాళ ఈ మహాలక్ష్మి కార్యక్రమాన్ని ఏదైతే తెర మీద తేవడం జరిగిందో దానికి సంబంధించి కూడా మన విజ్ఞప్తులు సేకరించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా
వాస్తవంగా ఏదైతుందో ఇంతవరకు నా అనుభవంలో ఏ ప్రభుత్వం కూడా ఏదైతుందో ఏర్పడ్డ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 24 గంటల్లో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసిందంటే 2004లో 24 గంటల్లో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళు 48 గంటల్లో ఏదైతుందో మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణ రవాణా సౌకర్యం ఏదైతుందో ఇది అమలు చేయడం జరిగింది. మీరు వాస్తవాలు వెలికి తీయడానికి అవసరమైతే సిబిఐ యొక్క సలహాలు సూచనలు వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో విచారణలు తోడ్పడటానికి వారి సలహా సూచనలు పొందే అవకాశం ఉంది. దే ఆర్ నాట్ ప్రివెంటెడ్. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈజ్ నాట్ ప్రివెంటెడ్. జ్యుడిషియల్ ఎంక్వైరీకి జారీ ఉత్తర్వులు ఏదైతుందో మీరు సిబిఐని సంప్రదించవద్దు అనుమతి ఉండదు. దాంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎవరి సలహా సూచనలు పొందొచ్చు. అంటున్నారు సిబిఐ సలహా సూచనలు పొందొచ్చు, స్టేట్ సిబిసిఐడి సలహాలు పొందొచ్చు, విచారణలో స్టేట్ పోలీస్ సలహాలు పొందొచ్చు, వాళ్ళు ఎవరిదైనా వాళ్ళు పొందొచ్చు. ఇక మేమేదైతుందో నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ చేపట్టడానికి న్యాయ విచారణ అనేది అత్యున్నతమైంది అంటున్న న్యాయ విచారణ. అటువంటి దాన్ని మేము చేపిస్తామని చెప్పంటే CBI is nothing but police investigation. CBI is nothing but police investigation. Another central police. Central Bureau of Investigation does mean it's a central police. న్యాయ విచారణ అంటే జడ్జి కింద వీళ్ళందరినీ కూడా వినియోగించుకోవచ్చు, వినియోగించుకునే అవకాశం ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు భుతాలు తడుపుకుంటున్నారు తెలుస్తలేదా? దయచేసి ఏదైతుందో అంటే దీంతో బీజేపీ అంటే బీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా కొంత మనం గమనించవచ్చు. ఏ విధంగా బీఆర్ఎస్ను కాపాడటానికి బీజేపీ సిబిఐని వాడాలని ప్రయత్నం చేస్తూ దయచేసి గమనించినట్టు ఇదేం లేదు. టు రెస్క్యూ ది బీఆర్ఎస్ ఇలా కేసీఆర్ని కాపాడటానికి కొరకే ఈ సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ని కాపాడటానికి ఏ విధంగా కవిత గారిపై ఉండే విచారణను తొక్కిపెట్టిండ్రో, ఏ విధంగా కవిత గారిపై ఉన్న విచారణ తొక్కిపెట్టిండ్రో, ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అన్నట్టయితే కేసీఆర్ మీద విచారణ కూడా అయితే కాళేశ్వర ప్రాజెక్టు సంబంధించిన విచారణ కూడా ఏదైతుందో అస్త్రం వాళ్ళ చేతికి పోతుంది. అస్త్రం వాళ్ళ చేతికి పోయిందంటే పురోగతి అనేది వాళ్ళ చేతులు ఉంటుంది. అంటే కేసీఆర్ మెడ పట్టుకపోయి వాళ్ళ చేతిలో పెట్టాలి. వాళ్ళని వాస్తవాలు బయటకు రానియద్దు అన్నట్టు. చూడండి, దయచేసి గమనించాలి. ఇది ప్రజలు గమనించాలి, ఇది ప్రజలు గమనించాలి. న్యాయ కోవిదులు గమనించాలి. న్యాయ కోవిదులు దీన్ని గమనించాలి. మేధావి లోకం గమనించాలి. తెలంగాణ సమాజం గమనించాలి. ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ కొమ్ముగాడే ప్రయత్నం చేస్తుందో, దయచేసి గమనించాలని చెప్పండి. తప్పకుండా వెంటనే ఇవాళ ఏదైతుందో ఇలా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్ల ప్రాజెక్ట్ అని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా నేను ప్రభుత్వాన్ని కూడా ఏమంటున్నాను, దిస్ ఈజ్ వన్ పార్ట్. ది అదర్ పార్ట్ ఈజ్ ఏదైతుందో ఇలా ప్రాణహిత తుమ్మడి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడ్డాయి 148 లెవెల్. దాని మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఒప్పందాలు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఉత్తర్వులు ఉన్నాయి. మనకు ఒప్పందం ఉన్నది. వీళ్ళు కేవలం ఏదైతుందో మ్యాక్సిమం ఒక 5-6 వేల కోట్లే, 10,000 కోట్ల లోపు ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద నుండి ప్రవాహాన్ని మళ్లింపు చేసి, ప్రాణహిత ప్రవాహాన్ని మళ్లింపు చేసి జైపూర్ వాగు ద్వారా సుందిళ్ళ మీద కల్పచ్చునే 5 నుండి 10,000 కోట్లే. 5 నుండి 10,000 కోట్ల వ్యయంతో తుమ్మడిహెట్టు వద్ద నుండి ప్రాణహిత నీటిని మళ్లింపు చేసి
సుందిల బ్యారేజ్ పైన కలిపే అవకాశం ఉన్నది. లిక్కర్ స్కామ్ సంబంధించి మనం గమనిస్తున్నామే. వీళ్ళ సిసోడియా కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ను కూడా విచారణ చేస్తున్నారు. సిసోడియానైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సిసోడియా అంటే అప్పటి ఢిల్లీ ప్రభుత్వ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అనుకుంటే, ఉప ముఖ్యమంత్రి సిసోడియా. మరి కవిత గారికి వచ్చే వరకు ఏదైతుందో ఎందుకు మీరు నాంచుతున్నారు అని చెప్పి అంటున్నా. కవిత గారికి వచ్చే వరకల్లా మీరే అన్ని ఆధారాలు చెప్పి మీరే చెప్తారు. మేము చెప్పేది కాదు, ఇదే బీజేపీ నాయకులు చెప్తారు. అంటే ఏంటి, సిబిఐ విచారణ అనేది ఏదైతుందో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ విచారణ కోరటం లోపల ఉద్దేశం ఏంటంటే ఇలా కేసీఆర్ అనే వాడిని లొంగ తీసుకోవడానికి కొరకు వాళ్ళ ఆలోచన. ఏ విధంగా కవిత లొంగ తీసుకోవడం జరిగిందో కేసీఆర్ లొంగ తీసుకుంటే మెదడు కూడా చూడాలి. ఇలా న్యాయ విచారణలో ఏదైతే ఉందో, న్యాయ విచారణలో ఒకటి గమనించాలి, వారికి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ, ఇది ఇంపార్టెంట్ అన్న, మరి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ, విచారణలో తోడ్పడడానికి కానీ వారు ఏ ఏజెన్సీనైనా వినియోగించుకున్నట్టు ఆస్కారం, అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు విచారణలో అవసరమైనచో దే కెన్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో. ఒకసారి న్యాయ విచారణకు ఆదేశింపు చేయబడ్డట్టయితే దట్ ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం. ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం. జడ్జి విల్ బికమ్ సుప్రీం. ఆ న్యాయ విచారణలో వాస్తవాలు వెలికి తీయటానికి వాళ్ళు ఏ ఏజెన్సీని అవసరం కూడా ఆ ఏజెన్సీని వినియోగించుకోవచ్చు. సాంకేతిక సలహాలు సూచనలు పొందడానికి ఏదైతుందో ఇలా కేంద్రంలో ఉండేటువంటి ఇంజనీరింగ్ నిపుణులు సలహాలు సూచనలు పొందవచ్చు. అంచనాలకు సంబంధించి కానీ, విద్యుత్ మోటార్ల కొనుగోలుకు సంబంధించి కానీ అవి ఏ విధంగా అంచనాలు రూపొందించడం జరిగింది, అవి మార్కెట్లో ఆ విద్యుత్ మోటార్లు ఏదైతే ఉందో అవి ఏ ధరకు లభితపడతాయి.